హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 105. అలా రేణు అల్లరిగా పిల్లోతో అశోక్‌ని కొడుతుంటే, పిల్లో వెళ్ళి బెస్ట్ లవ్ కపుల్ అవార్డు మీద పడి ఆ బొమ్మ కింద పడబోతుంటే, రేణు కంగారు పడుతూ వచ్చి బొమ్మ కింద పడకుండా దోసిట పడుతుంది. ఆ బొమ్మ వచ్చి రేణు చేతిలో పడుతుంది. రేణు చేతి కింద అశోక్ చేతులు కూడా చేరి కనిపిస్తుంటాయి. ఇద్దరూ కలిసి ఆ బొమ్మ కింద పడకుండా కాపాడుకుంటారు. బొమ్మ పగలకుండా కాపాడుకున్నందుకు ఇద్దరి మొహాలో చిరునవ్వు చిందిస్తుంటుంది. రేణు ఆ బొమ్మను చూసి సంతోషపడుతూ, ఇద్దరం కలిసి ఈ అవార్డుని తీసుకోవటం, నువ్వు నాకు రింగు తొడగటం మళ్ళీ నా కళ్ళ ముందు కదులుతుంది అశోక్ అని అంతలోనే బాధపడుతూ, ఆ రోజు కోపంతో రింగుని విసిరి పారేశాను, రింగుని మిస్ అవుతున్నాను అశోక్ అని అంటుంది. ఆహా, అంతగా మిస్ అవుతున్నావా? అదేదో రింగిని విసిరి పారేసేటప్పుడు ఉండాలి మేడం అంటాడు అశోక్ కాస్త కోపంగా చూస్తూ. పోరా, నువ్వు ఆ రోజు అలా మాట్లాడినందుకే మనం ఇన్ని రోజులు ఎడబాటుని అనుభవించాము అంటుంది కోపంగా. ఇంక నీ కోపం తగ్గించుకోవే అంటూ తన చేయిని అందుకొని ఆ రింగుని తొడుగుతుంటాడు. రేణు ఆ రింగుని సంతోషంతో ఆశ్చర్యపోతూ, ఇది అదే రింగు అని అంటుంది. అశోక్ రింగు తొడిగి తన చేతి మీద ముద్దు పెట్టుకొని, ఈ రింగుని అప్పటినుంచి నా దగ్గరే భద్రంగా పెట్టుకున్నాను అని అంటాడు. రేణు రింగుని చూసుకొని మరో చేతిలో బొమ్మను చూసుకొని మురిసిపోతూ, థ్యాంక్ యూ అశోక్ అంటుంది. అశోక్ రేణుని దగ్గరికి హత్తుకొని, థ్యాంక్స్ చెప్పి మన మధ్య ఉన్న బంధాన్ని దూరం చేయొద్దు బంగారం అని అన్నట్టు మనం కలిశామని వంశీ దివ్య ఎంత సంతోషపడుతున్నారో తెలుసా అంటాడు. అవును అశోక్, మనం కలవాలని బావగారు అక్క తెగ తాపత్రయపడ్డారు. మనల్ని ఇలా చూస్తే ఇంకా సంతోషపడతారు. ఒకసారి మనం వీడియో కాల్ చేసి మాట్లాడదాము అని కాల్ చేసి మాట్లాడుతుంటారు. వంశీ దివ్య వీడియో కాల్లో వాళ్ళిద్దరినీ అలా చూసి సంతోషపడుతుంటారు. మరుసటి రోజు దివ్య నిద్రపోతున్న బాబుని బెడ్ మీద పడుకోబెట్టి హాల్లోకి వస్తుండగా వంశీ సంతోషంతో దివ్య దివ్య అని కేకలు పెట్టుకుంటూ లోపలికి వస్తాడు. దివ్య ఆశ్చర్యపోతూ, ఏంటి వంశీ గారు అంత సంతోషంగా ఉన్నారు అని అడుగుతుంది. ఎస్ దివ్య, బోలెడంత సంతోషంగా ఉన్నాను అని ఆ సంతోషంలో దివ్యని పైకెత్తుకొని గిర్రా గిర్రా తిప్పుతుంటాడు. దివ్య ఆశ్చర్యపోతూ, ఏంటి వంశీ గారు ఇది, మీ సంతోషంలో నేను బాలింతనని విషయాన్ని కూడా మర్చిపోయారా అని అడుగుతుంది. వంశీకి అప్పుడు గుర్తొచ్చి, సారీ దివ్య అంటూ దివ్యని నిదానంగా కిందికి దింపి తనని పట్టుకొని చూస్తూ, ఏమీ కాలేదుగా, బాగానే ఉన్నావు కదా అంటాడు కాస్త కంగారు పడుతూ. ఏమీ కాలేదులే వంశీ గారు, బాగానే ఉన్నాను కానీ ఇంతకీ మీ సంతోషానికి కారణం ఏంటి అని అడుగుతుంది. రేణు అశోక్ కలిసిపోయారని సంతోషంలో ఉండగానే మనకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. మొన్న మనం ఫారిన్ కంపెనీ నుంచి ప్రాజెక్ట్ గెలుచుకున్నాం కదా, ఆ కంపెనీ వాళ్ళే మనకు మరో ప్రాజెక్ట్ను ఆఫర్ చేశారు. దీంతో మాలినీదేవి గారు మనకి ఇచ్చిన డబ్బుని తిరిగి ఇవ్వబోతున్నాము. అంటే మనం త్వరలోనే మన బృందావనంలోకి వెళ్తున్నాము అని అంటాడు సంతోషంతో నవ్వుతూ. దివ్య కూడా ఆ మాటలు విని సంతోషపడుతూ, నిజమా వంశీ గారు అని అడుగుతుంది. నిజం దివ్య, బాబు బారసాల ఫంక్షన్ని మనం బృందావనంలో చేసుకోబోతున్నాము అని అంటాడు. మీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది వంశీ గారు అని అంటుంది. వంశీ అదే సంతోషంతో దివ్య మొహాన్ని చేతిలో తీసుకొని, నీ దగ్గర బయటపడలేదు కానీ నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడే మన బాబు బారసాల బృందావనంలో జరిగితే బాగుండు అని కోరుకున్నాను. ఇప్పుడు ఆ కోరిక నెరవేరబోతుంది అని అంటాడు. అయితే ముందు పింకిని తీసుకొని అత్తయ్య మామయ్య గారి వాళ్ళని రమ్మని చెప్దాము. పాపమండి, వాళ్ళు మనవని చూడాలని చాలా కోరికతో ఉన్నారు అని అంటుంది. అవును దివ్య, ఇక్కడ జరిగిన పరిస్థితులు మనకు అర్థం కాక వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక దూరంగా ఉంచాను. అలా ఎన్నాలని దూరంగా ఉంచుతాను? అన్ని విషయాలు చెప్పి వాళ్ళని కూడా రమ్మంటాను అంటాడు వంశీ. అమ్మయ్య, పింకిని చూడాలని మనసు గుంజుతుంది. పాపం అది కూడా
తమ్ముడిని చూడాలని గోల చేస్తుందంట. ఏదైతే ఏం అంటూ అశోక్ రేణు కలిశారు. మనం తిరిగి బృందావనంలోకి వెళ్ళబోతున్నాం. అన్ని మంచి విషయాలు వింటున్నాము అని సంతోషపడుతుంటుంది. వంశీ దివ్యమోహంలో కనిపిస్తున్న సంతోషాన్ని చూసి సంబరపడుతూనే మళ్ళీ అంతలోనే కోపంగా మనసులో మాట్లాడుకుంటూ, నిన్ను చంపాలనుకున్నవాడు చచ్చాడని తెలిసినప్పుడే నాకు అన్నిటికన్నా మంచి విషయం అవుతుంది దివ్య. వాడు ఎవడో తెలుసుకునే వరకు నాకు నిద్ర పట్టదు అని అనుకుంటాడు. దివ్య వంశీ ఆలోచన గమనించి, మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు వంశీ గారు. ఉన్న విషయం చెప్తే నా మీదున్న పిచ్చి ప్రేమతో వాణ్ణి ఎక్కడ చంపేసి హంతకుడిగా మారిపోతారేమోనని చెప్పడం లేదు అని అనుకొని వంశీ ఆలోచనని మార్చాలని భావించి, అన్నట్టు వంశీ గారు ప్రాజెక్ట్ గురించి అశోక్ రేణుకు చెప్పారా అని అడుగుతుంది. చెప్పాను దివ్య. విషయం చెప్పగానే హ్యాపీగా ఫీల్ అయ్యారు అని మాట్లాడుతుండగా బాబు ఏడుపు వినిపిస్తుంటుంది. నువ్వు కూర్చో దివ్య, బాబుని నేను తీసుకొస్తాను అని బెడ్రూమ్లోకి వెళ్ళి బాబుని తీసుకొచ్చుకొని దివ్యకి బాబుకి సంతోషంతో కబుర్లు చెప్తుంటాడు. ఇలా 2 రోజుల తర్వాత చక్రవర్తి గారు పూర్ణ లాస్యకి మొగుణ్ణి వెతికే పనిలో ఫొటోస్ చూస్తుంటారు. ఇంతలో డోర్ బెల్ మోగుతుంది. ఎవరో వచ్చినట్టుగా ఉన్నారు. డోర్ తీ వెంకటమ్మ అంటుంది పూర్ణ. అలాగేనమ్మా అని వెంకటమ్మ డోర్ తీస్తుంది. ఎదురుగా ప్రసన్నాంబ నారాయణ గారు ఉంటారు. వెంకటమ్మకి వాళ్ళు ఎవరో తెలియక ఎవరి కోసం వచ్చారండి అని అడుగుతుంది. అశోక్ ఉన్నాడా అని అడుగుతుంది ప్రసన్నాంబ. ఉన్నారు, లోపలికి రండి అని అంటుంది. వాళ్ళిద్దరూ కాస్త సంకోచిస్తూ లోపలికి వస్తారు. చక్రవర్తి గారు పూర్ణ వాళ్ళని చూసి సోఫా నుంచి లేచి నిలబడుతూ, మీరు ఎవరు అన్నట్టుగా చూస్తుంటారు. నారాయణ ప్రసన్నాంబ కూడా కాస్త ఇబ్బంది పడుతూ వారిని చూస్తుంటారు. ఇంతలో అశోక్ రేణు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ రూమ్లో నుంచి బయటకొస్తారు. ప్రసన్నాంబ నారాయణ వాళ్ళిద్దరిని అలా చూసి సంతోషపడుతుండగానే అశోక్ కూడా ఆ ఇద్దరిని చూసి సర్ప్రైజ్ చెందుతూ, పెద్దమ్మ పెద్దనాన్న వచ్చారు రేణు అని అంటాడు. రేణు కూడా వారిని చూసి సంతోషపడుతుంది. ఇద్దరు వారిని చూసిన ఆనందంలో పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తుంటే చక్రవర్తి గారు పూర్ణ ఆశ్చర్యంగా చూస్తుంటారు. అశోక్ సంతోషంతో వాళ్ళని చూస్తూ, పెద్దమ్మ పెద్దనాన్న బాగున్నారా అని అడుగుతారు. ప్రసన్నాంబ నారాయణ అశోక్ని పట్టి చూస్తూ, మేం బాగున్నాం అశోక్, నువ్వెలా ఉన్నావు? గాయాలు తగ్గాయా నాన్న అని అభిమానంగా అడుగుతారు. ఎప్పుడో తగ్గిపోయాయి పెదనాన్న, పూర్తిగా కోలుకున్నాను అని వాళ్ళ కాళ్ళకు నమస్కరించబోతుంటే, ఇవన్నీ వద్దు అశోక్ అంటూ అశోక్ని హక్ చేసుకుంటారు. వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ని చక్రవర్తి గారు పూర్ణ ఆశ్చర్యంగా చూస్తూ సంతోషపడుతుంటారు. ఊరు నుంచి ఎప్పుడొచ్చారు మావయ్య అని అడుగుతుంది రేణు. ఉదయమే వచ్చావమ్మా, వచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరిని ఎప్పుడెప్పుడో చూద్దామనిపించింది అంటాడు నారాయణ. ప్రసన్నాంబ రేణు తల నిమురుతూ, మీరిద్దరూ ఒకటైరని తెలియగానే చాలా సంతోషించాము అని అంటుండగానే భారతి కూడా అక్కడికి వచ్చి, బాగున్నారా అండి అని నవ్వుతూ అడుగుతుంది. బాగున్నావమ్మా, నువ్వు కోరుకున్నట్టుగానే నీ తమ్ముడు మరదలు కలిసిపోయారు అంటుంది ప్రసన్నాంబ. అవునండి, వాళ్ళిద్దరినీ ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అని అంటుంది భారతి. అశోక్ తల్లిదండ్రుల వైపు చూసి, అయ్యో అమ్మ, మీకు తెలియదు కదా, వంశీ వాళ్ళ అమ్మా నాన్నగారు అని ఒకరికొకరిని పరిచయం చేస్తారు. నలుగురు ఒకరికొకరు నమస్కారం చేసుకుంటారు. తిరిగి పూర్ణ మాట్లాడుతూ, మా ఆనంద్ ఇంత ఆప్యాయంగా మీతో మాట్లాడుతున్నప్పుడే మీరు వంశీ తల్లిదండ్రులని అర్థమైంది, రండి కూర్చోండి అని ఆహ్వానిస్తుంది. చక్రవర్తి గారు లోపల కాస్త ముభావంగా ఫీల్ అవుతూనే వంశీ పేరెంట్స్తో మాట్లాడుతుంటారు. వెంకటమ్మ అందరికీ కాఫీలు తెచ్చి ఇవ్వడం, తాగుతూ మాట్లాడుకోవడం జరిగిపోతుంది. ప్రసన్నాంబ మాట్లాడుతూ, అశోక్ లేకపోతే నా కోడలు మనవాడి ప్రాణాలు ఏమయ్యాయో తలుచుకుంటేనే భయంగా ఉంది అని అంటుంది. ఆ మాట విన్నగానే చక్రవర్తి గారు గిల్టీ భావంతో తలదించుకుంటాడు. నారాయణ గారు మాట్లాడుతూ, వాడు ఎవడో కానీ మీ ఇద్దరిని అంత క్షోభ పెట్టినందుకు పుట్టగత్తు లేకుండా పోతాడు అశోక్ అని అంటుండగానే లాస్య జగదీష్ బయట నుంచి లోపలికి వస్తుంటారు. పూర్ణ వాళ్ళిద్దరిని పరిచయం చేస్తుంది. లాస్య జగదీష్ వైపు ప్రసన్నాంబ నారాయణ గారు కాస్త పరీక్షగా చూసి,
ఇద్దరు మొహాలు చూసుకుంటారు. జగదీష్ వాళ్ళ వైపు ఓరగా చూస్తూ, ఓ వీలేనా వంశీ పేరెంట్స్ అని అనుకుంటాడు. అందరూ కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ప్రసన్నమ్మ గారు వెంట తెచ్చుకున్న కుంకుమ బరిలో నుంచి పూర్ణ గారికి బొట్టు పెట్టి, మా మనవడి బారసాలకి మీ కుటుంబం అంతా తప్పకుండా రావాలి అని ఆహ్వానిస్తారు. అలాగే భారతికి, లాస్యకి, రేణుకి కూడా బొట్టు పెట్టి ఆహ్వానిస్తుంది. నారాయణ గారు చక్రవర్తి గారికి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఈ వయసులో పిల్లల సంతోషాల కంటే మించి మనమేమి కోరుకోలేం చక్రవర్తి గారు. ఫంక్షన్లో మా వంశీ మీకోసం ఎదురు చూస్తుంటాడు, మీరు తప్పకుండా రావాలి అని ఆహ్వానిస్తారు. చక్రవర్తి గారు సమాధానం చెప్పకుండా ముభావంగా ఉంటాడు. వస్తామండి అని చెప్పి నారాయణ ప్రసన్నమ్మ గారు వెళ్ళిపోతారు. పూర్ణ వాళ్ళ ఆహ్వానానికి సంతోషపడుతూ, వాళ్ళ మాట తీరో లేక వాళ్ళు మన ఆనందం మీద చూపించే అభిమానానికో తెలియదు కానీ వాళ్ళని చూస్తుంటే మనకు బాగా అయిన వాళ్ళని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అని అంటుంది. చక్రవర్తి గారు దానికి కూడా సమాధానం చెప్పకుండా ముభావంగా అక్కడి నుంచి వెళ్తారు. అశోక్ తండ్రి పరిస్థితిని గమనిస్తుంటాడు. వంశీ ఫోన్ పట్టుకొని ఆలోచిస్తూ, చక్రవర్తి గారికి నేను ఫోన్ చేసి ఫంక్షన్కి ఆహ్వానిస్తే వస్తారేమో అని అనుకొని చక్రవర్తి గారికి ఫోన్ చేస్తుంటాడు. చక్రవర్తి గారు ఒంటరిగా రూమ్లో కూర్చొని బాధపడుతూ ఆలోచిస్తుండగా వంశీ కాల్ వస్తుంది. కానీ చక్రవర్తి గారు ఆ కాల్ చూసి లిఫ్ట్ చేయకుండా పక్కకి పెడతాడు. వంశీ అలా రెండుసార్లు ట్రై చేసి కావాలని లిఫ్ట్ చేయట్లేదని అర్థమయ్యి ఊరుకుంటాడు. చక్రవర్తి గారు మళ్ళీ ఫోన్ చేతిలోకి తీసుకొని వంశీ మిస్డ్ కాల్ చూసి మనసులో రగులుతున్న భావాలకు గిల్టీగా కంటతడి పెట్టుకుంటాడు. వంశీ, దివ్య బృందావనంలోకి చేరగానే మళ్ళీ బృందావనం పచ్చగా కలకలలాడుతూ నవ్వుల పువ్వులు సంతరించుకున్నాయి. బంధుమిత్రులతో బారసాల ఫంక్షన్ వాతావరణం కనిపిస్తుంది. రఘు, సుజాతల ఆర్భాటం, శారదా మూర్తిగార్ల పెద్దరికం ఆ ఫంక్షన్లో కనిపిస్తుంటుంది. ప్రసన్నాంబ, నారాయణ మనవడితో గడుపుతూ ఆనందాలు పంచుకుంటూ ఉంటే పింకీ తమ్ముడికి బొమ్మలు చూపిస్తూ ముద్దు చేస్తుంటుంది. ఇప్పటి వరకు సాదాసీదాగా కనిపించిన దివ్య ఇప్పుడు తిరిగి బృందావనం యువరాణిలా కనిపిస్తుంటుంది. వంశీ, దివ్య తమ ఇద్దరి పిల్లల్ని చూసుకొని సంతోషపడుతుంటారు. ఇక మన అశోక్ రేణు కింద మళ్ళీ ఆఫీస్ బాయ్గా మారి రేణు చిలిపి తిట్లకు బలి అవుతూ పూల డెకరేషన్ చేస్తుంటాడు. ఏ ఆఫీస్ బాయ్, నేను ఎలా చెప్పాను నువ్వు ఎలా డెకరేట్ చేస్తున్నావు? కండలు పెంచగానే సరిపోదు, పని చేయటం కూడా రావాలి అని ఆట పట్టేస్తుంటే అశోక్ పైనుంచి పూల డెకరేషన్ చేస్తూ, ఏ దెయ్యం రాక్షసి, నేను కిందికి వచ్చాక నీ సంగతి చెప్తాను చూడు అంటాడు చిరుకోపంగా. నేను నీకు దొరికితేనే కదా నా సంగతి చెప్పడానికి అని ఆట పట్టిస్తుంటుంది. ఎలా దొరకవో నేను చూస్తాను అని అశోక్ కిందికి దిగుతుంటాడు. రేణు అశోక్ని వెక్కిరించుకుంటూ బయట గార్డెన్లోకి పారిపోతుంటుంది. అశోక్ చిలిపిగా తిట్టుకుంటూ రేణు వెంట పడుతుంటాడు. ఇన్నాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళిద్దరూ ఇప్పుడు అల్లరితో తిరుగుతుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవేమో అన్నట్టుగా ఉంటుంది. మూర్తిగారు, శారద, ప్రసన్నాంబ, నారాయణ అశోక్ రేణుల్ని అలా చూసి ఆనందపడుతుంటారు. రేణు దివ్య వంశీల వెనక్కి వచ్చి దాక్కొని, చూడక్క ఈ ఆఫీస్ బాయ్ నన్ను ఎలా ఇబ్బంది పెడుతున్నాడో అంటుంది బుంగమూతి పెట్టుకుంటూ. ఏయ్, నన్ను ఆఫీస్ బాయ్ అన్నావంటే నా చేతులు అయిపోయినట్టే అంటాడు అశోక్ తన్ని పట్టుకోవాలని చూస్తూ. దివ్య చిరుకోపం చూపిస్తూ, అబ్బా అబ్బా, మొన్నటి వరకు మీ ఇద్దరి మధ్య సన్నిహిత్యం లేదని బాధపడ్డాము, ఇప్పుడేమో చిన్నపిల్లలా కొట్టుకుంటున్నారు, మీ అల్లరి ఆపరా అని అడుగుతుంది. మీ చెల్లెల నెత్తి మీద ఒక్క ముట్టికాయ వేశాక ఆపుతానులే దివ్య అంటాడు అశోక్. ఈ అక్కా చెల్లెల చేతిలో మనం చెంపదెబ్బలు తినడమే కానీ వాళ్ళకి ముట్టికాయలు వేసే ఛాన్స్ మనకి ఎక్కడిస్తారు ఫ్రెండ్ అంటాడు వంశీ నవ్వుతూ. రేణు వాళ్ళిద్దరి వెనుక దాక్కొని, బావగారు చెప్పింది కరెక్ట్, నువ్వు నన్ను కొట్టలేవు ఆఫీస్ బాయ్ అంటుంది నవ్వుతూ. వంశీ, దివ్య సైగ చేసుకొని రేణుది చెరొక చెవి పట్టుకొని, ఫోర్బ్స్ మోస్ట్ పర్సన్ పట్టుకొని ఆఫీస్ బాయ్ అంటావా, మేమే నిన్ను అశోక్ పట్టిస్తాము అంటారు. ఎస్ అంటూ అశోక్ దగ్గరికి వస్తుంటాడు. ఇది చీటింగ్ అంటుంది రేణు.
అశోక్ రేణుని దగ్గరికి లాక్కొని, ఇది చీటింగ్ అయితే నన్ను ఆట పట్టించడం కూడా చీటింగే అంటాడు తన నెత్తి మీద చిన్నగా కొడుతూ. వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేయని వంశీ దివ్యని తీసుకొని అక్కడి నుంచి వెళ్తాడు. రేణు తల రుద్దుకుంటూ, ప్లీజ్ నన్ను వదలవా అని అంటుంది. అశోక్ రేణు నడుము మీద చేతులు వేసి ఇంకా దగ్గరగా లాక్కొని హక్ చేసుకొని, నాకు ముద్దు పెడితే వదిలేస్తాను అంటాడు. అమ్మో ముద్దా, ఇప్పుడు నేను పెట్టను అని అంటుంది. పెట్టకపోతే వదిలేను అంటాడు. సరే ముద్దే కదా పెడతాను అని ఊరించి చెక్కల గింతలు పెడుతుంటుంది. అశోక్ ఆ చెక్కల గింతలకు పట్టు తప్పి తనని వదిలేస్తాడు. ఇప్పుడేం చేస్తావు అంటూ రేణు నవ్వుతూ పారిపోతుంటుంది. అశోక్ వెళ్తున్న రేణు వైపు చూసి నవ్వుకుంటూ, నిన్ను ఎప్పటి రేణులా చూడాలనుకున్నాను, అలాగే చూస్తున్నాను అని అనుకొని సంతోషపడుతుంటాడు. రేణు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి అప్పుడే ఫంక్షన్కి వస్తున్న పూర్ణ గారికి భారతికి తగిలి కింద పడబోతుంటుంది. ఫంక్షన్ హడావిడి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.